ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు రామ్మోహన్ గారు. నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్తే మౌనిక. నమస్తే చెప్పండి. రామ్మోహన్ గారు చెప్పండి, భారత్ ఆఫ్ఘన్ స్నేహంపై పాక్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? మన గారు మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. వరం శత్రువు మిత్రుడు అన్నట్టు. ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ మనకున్న వాటితో ఉన్న చేద అనుభవాలు చాలా ఉన్నాయి అదండి. ఇంతకుముందు విమానం హైజాక్ అప్పుడు కాందహార్ పోర్టు మన విమానాశ్రయం దిగడం, అక్కడ మసూద్ అజహర్ను అక్కడ వాళ్ళ మద్దతు చేయడం, వాళ్ళని విడిచిపెట్టడం అని జరిగినాయి. చాలా చేద అనుకున్నాడు. అయినా సరే ఓ 30 ఏళ్ళు రష్యా, మరో 30 ఏళ్ళు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను చెరలో ఉంచింది. ఇద్దరు భగ్గపడి వెళ్ళిపోయారు. కొద్ది రోజులేమో రష్యా, కొద్ది రోజులు అమెరికా. ఆ తర్వాత అప్పుడు కూడా మనం ఆనాడు కూడా శత్రు దేశం అయినా సరే, రకంగా పాకిస్తాన్ కు మద్దతు చేస్తున్న దేశం అయినా సరే, మనం అక్కడ పార్లమెంట్ భవనానికి సాయం చేసినాం, విద్యా వైద్యానికి సాయం చేసినాం, శత్రువులకు కూడా ఉపకారం అన్నిటి చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ మొత్తం ప్రపంచ పరిస్థితులు, ప్రపంచ యవనిక మీద మిత్రులు శత్రువులు అవుతున్న సందర్భంలో ఒకనాటి ఇండో చైనా బాయ్ అన్నట్టు అట్లానే పంచశీల సూత్రాలు మళ్ళీ మొదటి తీసుకొస్తూ రష్యా ఇప్పుడు మనకు మిత్ర దేశమే, చైనాతో సత్సంబంధాలు పెంచుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మనకు శత్రువు పాకిస్తాన్, ప్రధాన శత్రువు. వారికి శత్రువు ఆఫ్ఘనిస్తాన్. కనుక ఈ రెండింటి మధ్యన మనకు శత్రు మిత్రుడు అన్నట్టు ఈ రెండింటి మధ్యన మనకు ఆఫ్ఘనిస్తాన్ కు ఇండియాకు మధ్యన పాకిస్తాన్ ఉంది. ఈ రెండింటి మధ్యన ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి మనం తాలిబాన్ తో స్నేహం చేస్తున్నాం. విదేశాంగ మంత్రి 6 రోజుల పర్యటన మన దగ్గరకు వచ్చారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశం అయ్యారు. ఇది కూడా వివాదాస్పదమే. ఏందని చెప్పుకోవాలి. మనం ఇవాళ మిత్రులైనంత మాత్రాన ఆఫ్ఘనిస్తాన్ తోని మనకున్న చేదనుభవాలను మనం మర్చిపోతే చరిత్రను మర్చిపోయినట్టే లెక్క. కానీ ఇప్పటి అవసరాల దృష్ట్యా చూసుకుంటే, భౌగోళిక అవసరాలు చూస్తే డురాండ్ లైన్ అనేది చాలా కీలకమైంది పాకిస్తాన్ కు ఇండియాతో, మన పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన. ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ అంటే గాంధారి దేశం అనేవాళ్ళం. ఒకనాడు పురాణ కాలంలో చూసుకున్న మహాభారత కాలంలో మన గాంధారి దేశం కూడా మనదే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే 1840 నుంచి మొదటి ఆంగ్లో యుద్ధం, అట్లానే 2 సార్లు యుద్ధం జరిగింది. అప్పుడు డ్యూరాండ్ అనే ఒక మన బ్రిటిష్ అధికారి, మన గవర్నర్ జనరల్, వారికి ఆఫ్ఘనిస్తాన్ మధ్యన, ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ మధ్యన కుదిరిన ఒప్పందం లైన్ ఏదైతే ఉందో దాన్ని డ్యూరాండ్ లైన్ అంటున్నాం. అంటే ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య ఇవాళ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్. దాని కూడా చాలా సర్వేలు జరిగినాయి. రకరకాలుగా దాని మార్గాలు ఎన్నుకున్నారు. చాలా యుద్ధాలు, 2 యుద్ధాలలో కూడా పరిష్కారం లభించలేదు. డ్యూరాండ్, అబ్దుల్ రెహమాన్ అటు ఒక ఆఫ్ఘనిస్తాన్ రాజు, ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరించి చివరికి 1893లో ఈ లైన్ ఏర్పడ్డది. సుమారు 1340 మైళ్ళు, 1644 మైళ్ళు, అట్లాగే 2400 కిలోమీటర్ల బార్డర్ ను ఇటుపక్క ఇరాన్ నుంచి పైన చైనా, ఇటు కింద పశ్చిమాన ఇరాన్, మనకు తూర్పున చైనా బార్డర్ దాకా ఈ డ్యూరాండ్ లైన్ ను పూర్తి చేశారు. ఇప్పటికీ దాని మీద వివాదాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు వస్తున్న వివాదం ఏంటంటే, దాదాపు 2 యుద్ధాలు బ్రిటిష్ ఇండియాతోనూ అటు ఆఫ్ఘనిస్తాన్ జరిగినాయి. ఆ తర్వాత మరి ఈ డ్యూరాండ్ లైన్ ఏర్పడిన తర్వాత కూడా మన సాంప్రదాయంగా వస్తున్న బెలూచిస్తాన్ కానీ, కుఫ్తూన్స్ కానీ, ఈ ఇద్దరి మధ్య అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన లైన్ల మధ్యన సాంస్కృతిక వారసత్వం ఉంది. వాళ్ళు విభజించాం. బెలూచిస్తాన్ కొంతనేమో ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటది, కొంత పాకిస్తాన్ లో ఉంటది. కుఫ్తూన్ లైన్ కూడా అంతే. వాళ్ళు కూడా అటు పక్కన కొంత ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటారు, ఇటు సాంప్రదాయంగా మన పాకిస్తాన్ లో కలిసి ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు. వీటి మధ్యన కూడా అంటే మాది అనే పాకిస్తాన్ లో ఉండడం, కొంతవరకు మేము ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తామని కొందరు, బెలూచిస్తాన్ పాకిస్తాన్ భాగం అంతా కూడా మన ఇండియాలో కలుస్తామని అనుకుంటున్నారు. మా ప్రధానమంత్రి మోడీ అంటున్నారు. అంటే మనకున్న బెలూచిస్తాన్ మధ్యన ఇప్పుడు సింధు అంటే పాకిస్తాన్ లోని సింధు, పంజాబ్ ఉంటుంది. ఇట్లా చూస్తే భౌగోళికంగా చూస్తే మనం ఎప్పుడు కూడా ఒక అంతర్జాతీయ సూత్రం ఉన్నది. మన మిత్రుల్ని మనం ఎంచుకోగలం. అంటే ప్రపంచంలో ఏ మూలలో ఎంచుకోగలం. అవసరమైతే మన అంతరిక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలి మనుషులు ఉంటే. కానీ మన పక్క దేశాన్ని మనం నిర్ణయించుకోలేము. అంటే మన మిత్రులను మనం ఎంచుకోగలం, కానీ మన పొరుగు వాడిని మనం ఎంచుకోలేము. మన పొరుగున ఖచ్చితంగా ఇటు పాకిస్తానే ఉంటది, పైన చైనా ఉంటది, బంగ్లాదేశ్ ఉంటది, నేపాల్ ఉంటది, అట్లా భూటాన్ ఉంటది, శ్రీలంక ఉంటది, మాల్దీవ్స్ ఉంటాయి, మయన్మార్ ఉంటాయి. ఈ వీటిని మనం తొలగించలేం ఈసారి హద్దులు. కనుక మన మిత్రుల్ని మనం ఎంచుకున్నాం, కానీ శత్రువుల్ని మనకు ఎవరైతే భౌగోళికంగా ఉన్న పక్కవాన్ని ఎంచుకోలేం. కనుక పాకిస్తాన్ తో యుద్ధం
వస్తున్న సందర్భంలో, ప్రతిసారి వాళ్ళు గెలుపుతున్న సందర్భంలో మనం పాకిస్తాన్ అణచాలంటే ఇప్పటి తాత్కాలిక వ్యూహంగా మనం ఆఫ్ఘనిస్తాన్ తో సత్సంబంధం పెట్టుకుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్ తో మనకు ఒక రకంగా చెప్పండి మిత్రదేశం కాకపోయినా ఇప్పుడైనా వాళ్ళకి సర్వీసులు చేసినాం. ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ అవసరం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతున్న సందర్భంలో, అంటే ఆల్మోస్ట్ యుద్ధం మొదలైనట్టు లెక్క. ఆ బెలూచిస్తాన్ ప్రాంతం కానీ అటు పక్కన పుఖ్తూన్ ప్రాంతం కానీ వాళ్ళు మన సైనికులు దాడి చేస్తున్నారు కనుక ఇప్పుడు పాకిస్తాన్ కంటకి మారింది. ఒకనాడు ఇదే ఆఫ్ఘనిస్తాన్ వాడుకొని పాకిస్తాన్ తీవ్రవాద చర్యలు చేపట్టింది కదా. అమెరికా అక్కడ ఉన్నప్పుడు, అమెరికా ఆధీనంలో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులందరికీ పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది కదా. ఇప్పుడు వస్తుంది వాళ్ళు. కానీ తాలిబాన్లు కూడా మారినరా అంటే మారలేదు అంటున్నాను. ఇప్పటికీ అక్కడ స్త్రీలకు స్వేచ్ఛ లేదు. అదే కదా మనకు డిప్యూటీ చేసింది. మన ఇండియాలో నిన్న మనకు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులను, అట్లాగే మన జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి కూర్చున్నప్పుడు పరిస్థితి ఏంటిది, మహిళా విలేకరులను అనుమతించలేదు. దుర్మార్గం కదా. దీన్ని కూడా మనం ఖండించాలి, సమస్య లేదు. మహిళా విలేకరులు, మహిళల పట్ల వాళ్ళ వివక్ష ఉంది, దాన్ని మనం అంగీకరించినట్టే కదా ఇండియాలో. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా లౌకికవాదుల ఉందా కూడా మహిళా స్వేచ్ఛ లేని ఆ దేశంతో సంబంధాలు నేర్పడం తప్పుగా. కానీ మన దేశంలో కూడా అది పాటిస్తామా మహిళా పట్ల వివక్ష అంటే దాన్ని గుర్తు ఖండించాల్సిందే. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది మోడీ ప్రభుత్వం అంటే అనుకుంటాను. కానీ ఈ మొత్తం నేపథ్యంలో, ఈ సినారియోలో శత్రు మిత్రులను మనం ఆఫ్ఘనిస్తాన్ స్నేహం చేస్తున్నాం. కానీ రేపు పొద్దున ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించి ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం చేస్తే రేపు ఎప్పుడైనా మన నష్టం జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు అవుతారనేది కూడా ఆలోచించాల్సిందే. తాత్కాలికంగా పనికొస్తుండొచ్చు ఈ స్నేహం, కానీ శాశ్వతంగా మాత్రం పనికి రాకుండా ఉంటది. పాకిస్తాన్ అణచడానికి మనం ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం చేస్తున్నామా అని అనిపిస్తుంది నాకైతే. రామ్మోహన్ గారు, అలాగే ఇరు దేశాల మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర కాల్పులకు కారణాలు ఏంటంటారు? ఇంతకుముందు చెప్పిన డ్యూరాన్ లైన్ లో ఏమైందంటే, అసలు యాక్చువల్ గా ఇదంతా అఖండ భారత్లో భాగం. ఒకనాడు వేదకాలంలో కానీ, ఆ తర్వాత మహాభారత మన ద్వాపర యుగంలో కానీ మనకు మయన్మార్ నుంచి ఇటు పక్కన అంటే బర్మా అంటున్నాం, గతంలో బర్మా ఇప్పుడు మయన్మార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, అందుకని గాంధారి దేశం దాకా మొత్తం ఒక ఏకఖండంగా మనకు ద్వీపకల్పం ఉన్నాం కదా. అటు అరేబియా మహాసముద్రం, ఇటు బంగాళాఖాతం, కింద హిందూ మహాసముద్రం, 3 సముద్రాల పైన ద్వీపకల్పంగా మన అఖండ భారత్ ఉండేది. అందులో భాగంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ డ్యూరాన్ లైన్ గీచిందో అందులో కొంత అటుపక్క 2 సంస్కృతుల మేళవింపు పైన బెలూచిస్తాన్ ప్రజలు కానీ మన ఇతర 2 సంస్కృతుల వాళ్ళు కానీ విభజించబడ్డారు. ఇప్పుడు మనం కదా, మన పాకిస్తాన్ లో దేశం ఏర్పడిన తర్వాత పంజాబ్ సింధు మొత్తం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. కానీ పంజాబ్ మాత్రం ఇప్పుడు పంజాబ్ తూర్పు పంజాబ్ అని విభజించి ఇప్పుడు ఆ పశ్చిమ పంజాబ్ అంతా కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. అంటే పంజాబీలను ఎట్లా వేరు చేసిండ్రో, పంజాబ్ సంస్కృతిని ఎట్లా వేరు చేసిండ్రో, అక్కడ కూడా బెలూచీలు అట్లా కుప్తాళ్ళు వాళ్ళ సంస్కృతిని కూడా ఈ డ్యూరాన్ లైన్ భిన్నపరిచింది. అందుకనే మా ప్రాంతము మా సంస్కృతి ఒకటి అనే భావన ఉంది.